విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూద్దామని విమానం ఎక్కి వైజాగ్ నుంచి కోల్కతా వెళ్ళిపోయాను. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరికగా ఉండేది. అది ఈసారి ఎలా అయినా తీర్చుకోవాలని చెప్పి కోల్కతాకి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా. అది ఎంతకీ కన్ఫర్మ్ అవ్వకపోయేసరికి ఈ ట్రైన్లతో పని జరగదు అని డిసైడ్ అయ్యి కొండంత ఖర్చైనా సరే లెక్క చేయకుండా ఫ్లైట్ ఎక్కుదామని బయలుదేరిపోయా. అదే ఎక్సైట్మెంట్లో ఒక ప్లేట్ బిర్యానీ తిని అది సరిపోక మొగ్గలాంటి ఈ మిల్క్ షేక్ ఒకటి దాగి నడుచుకుంటూ వెళ్ళి ఫ్లైట్ ఎక్కేశా. అన్నీ అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి. ఫ్లైట్ ఎక్కి కూర్చున్న వెంటనే కెప్టెన్ గారు కోల్కతాలో వర్షం పడుతుందండోయ్ అని సావు కబురు సల్లగా సెలవిచ్చారు. ఇంకంతే, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైం నుంచి మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఒకటే టెన్షన్. నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి బొక్కేనా అని బాధపడుతున్న టైంలో కోల్కతాలో ల్యాండ్ అయిపోయాం. మనల్ని రిసీవ్ చేసుకోవడానికి కోర్స్ ఎవరు రాలేదనుకోండి. సో కామ్గా వెళ్ళి ఓ క్యాబ్ ఎక్కేసా. హోటల్కి వెళ్తున్న దారి పొడుగున ఈ ట్యాక్సీలు అయితే చాలాసార్లు కనపడ్డాయండోయ్. ఇది చూస్తున్నంతసేపు మీకేం గుర్తొచ్చిందో తెలియదు కానీ నాకు మాత్రం బాసు ఒక సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ సినిమా అయితే ఒకటి గుర్తొచ్చింది. తర్వాత ఈ బిలో యావరేజ్ రూమ్లోకి చెక్ ఇన్ అయ్యి స్విగ్గీలో దొరికింది ఆర్డర్ పెట్టి తినేసి మ్యాచ్ కోసం వెయిట్ చేస్తూ వర్షం పడకూడదని ప్రే చేస్తూ పడుకుండిపోయా. కానీ పొద్దున్న లేచి చూశాక అర్థమైంది కలకత్తాకి వర్షాకాలం కూసింత ముందుగానే వచ్చింది అని.